2026 నాడు మన నర్సాపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కాగజ్ మద్దూరు గ్రామంలో ఉన్నటువంటి మారిడి బయో ఇండస్ట్రీ ప్రైవేట్ ఇండస్ట్రీ పైన దగ్గర తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇది తగిన సమాచారం మేరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ మెదక్ శ్రీ హరికిషన్ గారు అండ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మరియు ఎక్సైజ్ నర్సాపూర్ స్టేషన్ సిఏ గారు సిబ్బంది ఎస్ఐస్ అందరం కలిసి ఇక్కడ తనిఖీలు ఈరోజు ఉదయం 11 గంటలన్నరకి అరౌండ్లో నిర్వహించడం జరిగింది. బయో ఏదైతే ఇక్కడ ఇండస్ట్రీ ఉందో మారిడి ఇండస్ట్రీ పక్కన ఉన్నటువంటి సర్వెంట్ పక్కన రూమ్లలో ఉన్నది నకిలీ మద్యము నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఉందనే సమాచారం పైన అక్కడ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆ తనిఖీలలో మనకి మొత్తము 783 యొక్క ఫారిన్ నాన్ లిక్కర్ బాటిల్ దొరకడం జరిగింది. అవన్నీ కూడా 750 ml ఉన్నాయి. ఎటువంటి ఈఎల్స్ కానీ ఎటువంటి అది లేదు. సో దీనిపైన మ్యాడ్రిడ్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ను ప్లస్ వర్కర్స్ని మొత్తం 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారం ప్రకారము గత నెలలో ఇక్కడ కొంత ప్రాపర్టీ డిస్ట్రక్షన్ కోసము వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ డిస్ట్రక్షన్ అయిన తర్వాత సందర్భంలో కూడా కొంత లిక్కర్ని వర్కర్స్ వాళ్ళు పక్కన పెట్టారు అనే సమాచారం జరిగింది. సో దీనిపైన గత జనవరిలో 2026లో జరిగినటువంటి డిస్ట్రక్షన్ యొక్క ఇన్ఫర్మేషను మరియు దీని యొక్క ఈ లిక్కర్ ఎలా వచ్చింది అనేది కూడా పూర్తి సమాచారాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలియడం జరుగుతుంది. ఈరోజు సీజ్ చేసినటువంటి 783 బాటిల్ యొక్క వర్త్ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ రైడ్స్లో మన నర్సాపూర్ ఎక్సైజ్ సిఐ గారు దొరకలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళ దగ్గర ఇది మనకి స్టాక్ లిక్కర్ స్టాక్ వాళ్ళు సీజర్లో ఉంది అనేటువంటి కొంత సమాచారం రావడం వల్ల మాకు అనుమానం పైన ఎన్ఫోర్స్మెంట్ అండ్ SHO నర్సాపూర్ ఇద్దరు కూడా తనిఖీ నిర్వహించడం జరిగింది. అందులో ఈ లిక్కర్ దొరకడం జరిగింది. ప్రజెంట్ కంపెనీ మీద ఏం చర్యలు లేవా సార్? కంపెనీలోకి సంబంధించిన 4 ఆఫీసర్లను వాళ్ళ యొక్క 2 వర్కర్లు ప్లస్ 2 వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళను 4 తీసుకోవడం జరిగింది. దీనిపైన మనము ఏదైతే ఎలా వచ్చింది కంపెనీ పైన ఏం జరుగుతుంది అనేది వీటిపైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఇన్వెస్టిగేషన్ దొరికిన దాన్ని బట్టి ఆ కంపెనీ కానివ్వండి లేదా ICT కానివ్వండి ప్రాపర్గా మళ్ళీ లెటర్ కమ్యూనికేషన్స్ ఇచ్చి వాటిపైన యాక్షన్ తీసుకోమని చేయడం జరుగుతుంది. అంటే వచ్చిన ఆఫీసర్లు డిస్ట్రక్షన్ అయ్యే వరకు ఉండాల్సిన రూల్ ఉందా సార్? లేకపోతే ఇక్కడ వాళ్ళ యొక్క ఎలాంటి సమాచారం ఇక్కడ మనకు లేదు. ఓన్లీ పేపర్ మాత్రమే దొరికింది కాబట్టి దీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు వచ్చారు అసలు అది ఏం జరిగింది అనేది మనకి ఇన్వెస్టిగేషన్ దొరుకుతుంది. దాన్ని బట్టి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే.